నమస్తే అండి. నా పేరు చిట్టిబాబు అండి. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్డ్ కావడం జరిగింది 2020లో. అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి, అంటే దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో రావడం జరిగింది. దీంట్లో మామిడి, జామ, పప్పాయ, అంటే పొప్పాయి, తర్వాత సీతాఫల్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలము మామిడి క్రాప్ మీద ఉందండి. మామిడి క్రాప్లో చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పండు ఈగ అని అది వచ్చి మామిడి కాయ మీద వాలి కొద్దిగా తొండం లేక ఉంటుంది. వెనుక భాగం నుంచి వెళ్ళి ఆ కాయలోనికి పంపించి అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఒక వారం 10 రోజుల్లో పట్టే పిల్లలు అంటే లార్వా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. పిల్లలు చిన్న చిన్న పిల్లలు లెక్క వచ్చేసి, అంటే మన బియ్యంలో తెల్ల పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు లెక్క ఉంటాయండి. అవన్నీ ఏం చేస్తాయంటే ఆ గుజ్జును తినేస్తాయి, ఆ కాయ చెడిపోతుంది. దీంతో చాలా నష్టం జరిగిందండి. దీనికోసం మేము ఏం చేసినామంటే విజయవాడలో ఫ్రూట్ టెక్ కంపెనీ నుంచి ఈ ఫ్రూట్ కవర్స్, పండ్లకు ఆ కవర్స్ అనేది మామిడి పండ్లకు కట్టడం జరిగింది. దాంతో అంటే మనము కాయ ఒక నిమ్మకాయ సైజు ఉన్నప్పుడే, మామిడికాయ నిమ్మకాయ సైజు ఉన్నప్పుడే కట్టాము. కట్టినాక ఇప్పుడు ఆల్మోస్ట్ మా 70% కాయలు ఇప్పుడు కోత దశలో ఉన్నాయి. ఇంకో వారం 10 రోజుల్లో మనం చాలా క్రాపు మన చేతికి వస్తుంది. ఇప్పుడు కొంత క్రాపు వచ్చింది. తర్వాత ఆ కవర్లతోని మనకి ఏంటంటే కాయ మంచి రంగు వస్తుంది. దాని మీద పురుగులు కానీ వేరే కీటకాలు కానీ ఏది వాలినా కూడా మచ్చలు అవన్నీ వస్తాయి. ఆకులు కూడా రాసుకున్నా కానీ కాయ మీద మచ్చలు ఏర్పడతాయి. అవన్నీ ఏర్పడకుండా మంచి కాయ చాలా మంచిగా నీట్గా, తర్వాత మంచి క్లియర్గా ఉంటుంది. అది టేస్ట్ కూడా బాగుంటుంది. అది ఆర్గానిక్ కాయలు. ఇటువంటి కాయలు అనేది చాలా రేర్ అండి. మనం ఎంత డబ్బు పెట్టినా మనకు దొరకదు మార్కెట్లో. కనుక మనం ఈ పాలకుర్తి మండలం, ఈ పెద్దపల్లి, రామగుండం, ఈ మన జిల్లాలో ఈ కాయలు మనం వినియోగదారులకు ఇస్తామండి. ఇందులో మా మేనేజరు శ్రీధర్ ఉన్నాడండి. అతను చాలా హార్డ్ వర్కర్, చాలా కష్టపడి ఈ చెట్లను పెంచుకున్నారు. అతని నెంబర్ కూడా మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబరు మీకు ఈ వీడియోలో పంపిస్తాము. అతనికి మీరు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఎట్లా బుకింగ్స్ ఉంటే అట్లా మేము కాయలు డెలివరీ, లేకుంటే మీరన్నా రావచ్చు, లేకుంటే మేమన్నా డెలివరీ చేస్తామండి. మీరు ఈ కాయలు తిన్నాక మేము మమ్మల్ని మర్చిపోలేరండి. చాలా బాగుంటాయండి టేస్ట్. మేము కూడా టేస్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ క్రాప్ అండి. మాకు ఫస్ట్ క్రాప్ మేము మార్కెట్లోకి వస్తున్నామండి. ఆల్రెడీ మేము 2-3 ఏళ్ళ నుంచి జామ కూడా మార్కెట్లో వస్తున్నాము. జామ కూడా చాలా క్వాలిటీ, అలహాబాద్ సఫేదాను, తర్వాత వేరే జామ తైవాన్ పింక్ కూడా ఉన్నాయి. అట్లనే ఈసారి మేము మామిడి కూడా మేము మార్కెట్లోకి వస్తామండి. దయచేసి మీ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకునే అనే మిషన్లో మీరందరూ మా కాయలను రుచి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నానండి. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. నా పేరు చిట్టిబాబు అండి. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్డ్ కావడం జరిగింది 2020లో. అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి, అంటే దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో రావడం జరిగింది. దీంట్లో మామిడి, జామ, పప్పాయ, అంటే పొప్పాయి, తర్వాత సీతాఫల్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలము మామిడి క్రాప్ మీద ఉందండి. మామిడి క్రాప్లో చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పండు ఈగ అని అది వచ్చి మామిడి కాయ మీద వాలి కొద్దిగా తొండం లేక ఉంటుంది. వెనుక భాగం నుంచి వెళ్ళి ఆ కాయలోనికి పంపించి అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఒక వారం 10 రోజుల్లో పట్టే
పిల్లలు అంటే లార్వా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. పిల్లలు చిన్న చిన్న పిల్లలు లెక్క వచ్చేసి, అంటే మన బియ్యపు గింజలో బియ్యంలో తెల్ల పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు లెక్క ఉంటాయండి. అవన్నీ ఏం చేస్తాయంటే ఆ గుజ్జును తినేస్తాయి, ఆ కాయ చెడిపోతుంది. దీంతో చాలా నష్టం జరిగిందండి. దీనికోసం మేమేం చేసినామంటే విజయవాడలో ఫ్రూట్ టెక్ కంపెనీ నుంచి ఈ ఫ్రూట్ కవర్స్, పండ్లకు ఆ కవర్స్ అనేది మామిడి పండ్లకు కట్టడం జరిగింది. దాంతో అంటే మనము కాయ ఒక నిమ్మకాయ సైజు ఉన్నప్పుడే, మామిడికాయ నిమ్మకాయ సైజు ఉన్నప్పుడే కట్టాము. కట్టినాక ఇప్పుడు ఆల్మోస్ట్ మా 70% కాయలు ఇప్పుడు కోత దశలో ఉన్నాయి. ఇంకో వారం 10 రోజుల్లో మనం చాలా క్రాపు మన చేతికి వస్తుంది. ఇప్పుడు కొంత క్రాపు వచ్చింది. తర్వాత ఆ కవర్లతోని మనకి ఏంటంటే కాయ మంచి రంగు వస్తుంది. దాని మీద పురుగులు కానీ వేరే కీటకాలు కానీ ఏది వాలినా కూడా మచ్చలు అవన్నీ వస్తాయి. ఆకులు కూడా రాసుకున్నా కానీ కాయ మీద మచ్చలు ఏర్పడతాయి. అవన్నీ ఏర్పడకుండా మంచి కాయ చాలా మంచిగా నీట్గా, తర్వాత మంచి క్లియర్గా ఉంటుంది. అది టేస్ట్ కూడా బాగుంటుంది. అది ఆర్గానిక్ కాయలు. ఇటువంటి కాయలు అనేది చాలా రేర్ అండి. మనం ఎంత డబ్బు పెట్టినా మనకు దొరకదు మార్కెట్లో. కనుక మనం ఈ పాలకుర్తి మండలం, ఈ పెద్దపల్లి, రామగుండం, ఈ మన జిల్లాలో ఈ కాయలు మనం వినియోగదారులకు ఇస్తామండి. ఇందులో మా మేనేజరు శ్రీధర్ అని ఉన్నాడండి. అతను చాలా హార్డ్ వర్కర్, చాలా కష్టపడి ఈ చెట్లను పెంచుకున్నారు. అతని నెంబర్ కూడా మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబరు మీకు ఈ వీడియోలో పంపిస్తాము. అతనికి మీరు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఎట్లా బుకింగ్స్ ఉంటే అట్లా మేము కాయలు డెలివరీ, లేకుంటే మీరన్నా రావచ్చు, లేకుంటే మేమన్నా డెలివరీ చేస్తామండి. మీరు ఈ కాయలు తిన్నాక మేము మమ్మల్ని మర్చిపోలేరండి. చాలా బాగుంటాయండి టేస్ట్. మేము కూడా టేస్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ క్రాప్ అండి. మాకు ఫస్ట్ క్రాప్ మేము మార్కెట్లోకి వస్తున్నామండి. ఆల్రెడీ మేము 2-3 ఏళ్ళ నుంచి జామ కూడా మార్కెట్లో వస్తున్నాము. జామ కూడా చాలా క్వాలిటీ, అలహాబాద్ సఫేదా, తర్వాత వేరే జామ తైవాన్ పింక్ కూడా ఉన్నాయి. అట్లనే ఈసారి మేము మామిడి కూడా మేము మార్కెట్లోకి వస్తున్నామండి. దయచేసి